హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్ స్పియర్ ఛానల్. ఈరోజు మనం తెలుగు డిగ్రీ థర్డ్ సెమ్లోని ధర్మార్జుని వాక్చాతుర్యం అనే పాఠం గురించి తెలుసుకుందాం. దీన్ని తిక్కన్న గారు రచించడం జరిగింది. ఇక్కడ ధర్మరాజు అతని యొక్క వాక్చాతుర్యం అంటే అతని యొక్క మాట్లాడే విధానాన్ని తెలుసుకుందాం. ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది. పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా కవి పరిచయాన్ని తెలుసుకుందాం. ఇక్కడ కవి పేరు తిక్కన. దేని నుండి గ్రహింపబడింది? ప్రస్తుత పాఠం భారతం ఉద్యోగ పర్వం తృతీయ శ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. కాలం 13వ శతాబ్దం. ఆస్థాన కవి వీరు మనుమసిద్ధి ఆస్థాన కవి. బిరుదులు చూస్తుంటే కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు అని వీరిని పిలిచేవారు. రచనలు ఆంధ్ర మహాభారతము, నిర్వచనోత్తర రామాయణము, విజయసేనం, కృష్ణ శతకం ఇవన్నీ కూడా వీరు రచించిన ముఖ్యమైన రచనలు. తర్వాత ఇక్కడ భారతం ఎవరికి అంకితం? ఇతను హరిహరనాథునికి అంకితం చేయడం జరిగింది రచించిన భారతాన్ని. అనువాదం మహాభారతం విరాట పర్వం 18 పర్వాలను తెలుగులోకి అనువదించారు. ఇది కవి పరిచయం. ఇక్కడ పాఠ్యభాగ సందర్భం చూసుకుంటే పాండుపుత్రుడు ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి కృష్ణుణ్ణి కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని ప్రార్థించడం. అంటే అట్లా రాయబారిగా వెళ్ళబోయే కృష్ణునికి కౌరవ సభలో ఎలా మాట్లాడాలో అవన్నీ కూడా శ్రీకృష్ణునికి వివరించారు. ఎవరు? ధర్మరాజు. అందుకోసం మన పాఠం పేరు ధర్మార్జుని వాక్చాతుర్యం. ధర్మరాజు తన సోదరులతో మాట్లాడడం అంటే కృష్ణుని కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని ప్రార్థించారు అందరి సోదరులు. చుట్టాలతో గురువులతో యుద్ధం జరగకుండా సంతోషం కలుగుతుందని చెప్పి అందరూ కృష్ణుడి వద్దకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడిన మాటలు ఏమంటారంటే, ఓ మహానుభావ, ధర్మరాజు కృష్ణుడికి అంటారన్నట్టు, ఓ మహానుభావ, మా ఆపత్తులను పోగొట్టి నీ స్నేహితుల కార్యాన్ని చక్కపెట్టడానికి ఇదే తగిన సమయం. దుర్యోధనుతో యుద్ధం లేకుండానే నీ కారణంగా మాకు రాజ్యభాగాలను మేము అనుభవిస్తాము. కృష్ణ, నువ్వు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో మాట్లాడి సంధి కుదుర్చమని కోరి శ్రీకృష్ణుని అంగీకరింపచేసి కృష్ణుడితో ఇలా అన్నాడన్నమాట. కృష్ణుని రాయబారిగా పంపుట. కృష్ణ, మా పెద్ద తండ్రి ఆలోచన, దుర్యోధనుని పద్ధతి నిన్న సంజయుడి మాటల వల్ల నాకు తెలిసింది. మంచి మాటలతో మా కోపాన్ని పోగొట్టి వాళ్ళ రాజభోగాలు వాళ్ళే ఉంచుకుందాం అనుకుంటారు. మేము అరణ్య అజ్ఞాతవాసం చేసి వచ్చాం. మాకు ఎటువంటి సంపద అవసరం లేదు, కానీ నా వద్ద ఉన్న బంధువుల కోసం నేను రాజ్యభాగం అడుగుతున్నాను, నా కోసం కాదు. మేము అరణ్య అజ్ఞాతవాసాలన్నీ కూడా పూర్తి చేసి వచ్చాము, ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నామని చెప్పేసి. యుద్ధం వల్ల లాభ నష్టాలు. యుద్ధం సంపదను కలిగిస్తుంది, ప్రాణాలను తీస్తుంది. యుద్ధం వల్ల జయం కలుగుతుంది, కానీ అపజయం కలుగుతుంది, కానీ చెప్పలేం. అంటే యుద్ధం వల్ల రెండు సంభవిస్తాయి, ఏ జరుగుతుందో చెప్పలేం. మన సంపద కోల్పోతాం, మన ప్రాణాలు కోల్పోతాం. అటువంటి యుద్ధం అవసరమా మనకు? ఇక్కడ పగ వల్ల కష్టాలు. పగ ఉంటే మన ఇంట్లో పాము ఉన్నట్టే. పగతో చంపరాదు, పగను అణగించడం మంచిది. పగతో అనగదు. పగ మంచిది కాదు. ఎప్పుడు కూడా మనం శాంతంగా ఉండాలి. మేము యుద్ధం జరగని పద్ధతిలో సంపదను కోరుతున్నాము అని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ కూడా మాటలు కృష్ణుడికి చెప్తారన్నమాట. సంధి తీరు. కృష్ణ, మా మీద పక్షవాతం విడిచిపెట్టు. అంటే ధర్మంతో నువ్వు రెండు పక్షాల వారికి కూడా మంచి జరిగే విధంగా నువ్వు మాట్లాడి ఓర్పుగా ఉండు. దుర్యోధనుడు అన్యాయంగా పరుషాలు ఏమైనా మాట్లాడితే కూడా నువ్వు ఓర్పుగా ఉండు. నీవే ఇలా కష్టాలతో బాధపడే మా మనసు నొప్పిని తీర్చే వైద్యుడవు కృష్ణ. నేను పంపలేను, నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళకు. అంటే నువ్వు ఒంటరిగా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్తారు చివరికి. అప్పుడు కృష్ణుడి సమాధానం. ధర్మరాజు మాట విని, ధర్మరాజా, దుర్యోధనుడే కాదు ధృతరాష్ట్రుడు కూడా అటువంటి వాడే. నన్ను పంపించు,
నేను వెళ్ళడం మంచిది అని చెప్పేసి కృష్ణుడు సమాధానం ఇస్తాడు. అప్పుడు నీకు బుద్ధులు చెప్పడానికి నేను ఇంత వాడిని, నీవు వెళ్ళిరా కృష్ణ అని చెప్పేసి ధర్మరాజు చెప్పడం. అంటే ఇక్కడ చివరికి ధర్మరాజుకి అన్నీ కూడా కృష్ణుడు చెప్పడం, కృష్ణుడు ధర్మరాజుకి ఎలా మాట్లాడాలో చెప్పడం, తర్వాత చివరికి కృష్ణుడు సంధి కోసం వెళ్తాడన్నమాట. ఇది పాఠం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TN Spears.